Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది ఈస్ట్ గోదావరిలో అచ్చమైన స్వచ్ఛమైన ఒక చిన్న పల్లెటూరు. ఒక 5 బద్మాష్ దోస్తులు ఉంటారు. అర్జును, రాంబాబు, తాడోడు, ఆస్కరు, శ్రావణి. ఇక మన అర్జున్ ఏమో జూనియర్ ఎన్టీఆర్కి వీరాభిమాని. అందరూ థియేటర్లలో పేపర్లు చల్లితే మనోడేమో పైసలు చల్లుతాడు. చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనుకో. మనోనికి జూనియర్ ఎన్టీఆర్ మీద లవ్ రిచ్గానే ఉంది, కానీ మనోడు రిచ్ కాదు. అది మ్యాటర్. దానికి కారణం కూడా మనోడే. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎంత తక్కువ డబ్బులు వచ్చినా కానీ నేను నా ఊర్లోనే ఉంటా, ఇక్కడే పని చేస్తా. పెద్ద ఊర్లకు పోయి ట్రైన్లలో తొక్కిసలాటలు, పీజీలో తిండి కోసం పాకులాటలు, ఇవన్నీ నాకు ఆద్రాబాయ్ అని సెటిల్ అయ్యే రకం. ఇక ఎట్లో డాడీది డైరీ బిజినెస్ ఉంది కాబట్టి అయ్యాకి హెల్ప్ చేసుకుంటూ ఉండిపోతాడు. వన్ ఫైన్ డే తన ఫ్రెండ్ అయిన తాడోడు ఇంటిని సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే విలేజ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు కాబట్టి. ప్రైవేట్గా లోన్లు కూడా ఇచ్చే రకం అనమాట ఆయన. సర్లే రాబాయ్, నీ కొంచెం టైం ఇస్తా అని చెప్పి బ్యాంక్ మేనేజర్ అయితే కొంచెం టైం ఇస్తాడు. ఈ సిచ్యువేషన్ని తప్పించుకోనికే బ్యాంక్ మేనేజర్ అయితే ఒక లిటికేస్తాడు. నువ్వు కొంచెం నాకు లంచం కంచం అన్నీ సెట్ చేయాలన్నట్టు. ఇక మన అర్జున్ అంటే ఎట్లుంటాడు, ఆవు ఇంతే జున్నిస్తాడు, దోస్తులంటే జానిస్తాడు. అందుకే ఆవు నరువు పెట్టి మరీ అప్పు తీసుకొచ్చి ఆ బ్యాంకు మేనేజర్కి లంచం ఇస్తాడు. ఎన్ని రోజులని ఇట్లా అయ్య మీద బతుకుతాం, మనం కూడా ఆంట్రప్రెన్యూర్ అయిపోవాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఒక సోడా బండి పెట్టుకోవాలని ఫిక్స్ అవుతాడు. కూరలో రుచి రావాలంటే ఉప్పు కావాలా, బిజినెస్ పెట్టాలంటే అప్పు కావాలా. మరి లోన్ అప్లై చేసుకొని ఇంకే పోతే అదే మేనేజర్ ఇంకొక 50,000 అడుగుతాడు కమిషన్గా, పర్సనల్ లోన్ ఈయనకే. ఇంతలో అర్జున్కి తన దోస్తులకి అంతా ఒక వండర్ఫుల్ ఆఫర్ వస్తుంది తన బద్ధశత్రు అయిన వంశీ నుంచి. ఇప్పుడైతే ఊర్లో మంచి డీలర్ అనమాట, మంచిగా పైసలు సంపాదిస్తుంటాడు. అరే నువ్వు ఇప్పుడు ఇల్లు కాపాడుకోవాలన్నా, వాడు ఇవ్వాల్సిన అప్పు తీర్చుకోవాలన్నా, నీకు పర్సనల్ లోన్ రానికి లంచం ఇవ్వాలన్నా అన్నిటికీ ఒక దారి ఉంది రాబాయ్. నేను కొంచెం గడ్డిస్తా, దాన్ని నువ్వు డీల్ చేసి పెడితే కమిషన్ ఇస్తా, సెట్ అయిపోరంటాడు. ముందు చెడ్డ పని కదా అని గమ్మునుంటారు, కానీ వాళ్ళకున్న పరిస్థితులు అంతకు అనుకూలించవు. అందుకే ఒప్పేసుకుంటారు. జయవర్ధన్కి కుందను రాజీవ్ అంటే ముందు నుంచే పడదు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద సీక్రెట్లు ఉన్నాయి కాబట్టి, ఎక్కడ వాళ్ళు సీక్రెట్లు బయట పెడితే నేను జైల్లోకి పోవాల్సి వస్తుందో అనే భయంతో ఉంటాడు. కాబట్టి అదే లైన్ని బేస్ చేసుకుని తన దగ్గరకు పోయి వాళ్ళని ఎట్లా పట్టించాలో ప్లాన్ ఇస్తాడు. ఇన్ ద మీన్ టైం కుందను రాజీవ్తోన సీక్రెట్గా చేతులు కలుపుంటాడు. జయవర్ధన్ నుంచి తను చేసిన క్రైమ్లన్నిటికీ సంబంధించిన వీడియో విట్నెస్ని తీసుకొని మీడియాకి అంత ఇచ్చేసి కోర్టుకు సబ్మిట్ చేసి మనోని జైలు లేపిచ్చేస్తాడు. అటు మమ్మీ హ్యాపీ అయిపోయి, మనోడు కరప్ట్ పోలీస్ అనే ముద్ర కూడా తీరిపోయి, పోలీస్ అవ్వాలనే కళ కూడా తీరిపోయింది. దీనికంతా కారణం ఏంది చెప్పమా అని చూసుకుంటుంటే కళ్ళు చేయి మీద పోతాయి. తన చేతిలో ఉన్న రింగు, అబ్బాబ్బాబ్బాబ్బా క్యా లక్ దియామియా అని చెప్పి మళ్ళా హైదరాబాద్కి పోయి నిరుపమకు అదే రింగు తీసుకొని తొడిగిచ్చి విల్ యూ మ్యారీ మీ అని అడిగి పెళ్లి చేసుకో, విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేసి, ఆమెకు ఆల్రెడీ మనోని మీద క్రష్ ఉంటుంది కాబట్టి ఎంబడే ఒప్పేసుకుని హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇది అల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్తో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా ఏం చేస్తావు, సిద్ధుగాని కోసం ఎదురు చూస్తుండు మరి ఇంటుండు. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.